హలో అండి. ఇప్పుడు చింత చిగురు సీజన్ కదా. ఈ చింత చిగురుని ఇలా స్టోర్ చేస్తే 1 ఇయర్ పాటు మనకి కర్రీలా కానీ పప్పులో కానీ వేసుకోవడానికి అయితే ఉపయోగించుకోవచ్చు. లాస్ట్ ఇయర్ నాకు మా అమ్మ చేసిచ్చారు. నాది 1 ఇయర్ వరకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మొన్న అమ్మ వచ్చేటప్పుడు చింత చిగురు తీసుకొచ్చారు. దాన్ని నేను ఇలా చేస్తున్నాను. ముందు చింత చిగురుని కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఆ చింత చిగురుకు తగినంత సాల్టు, పసుపు వేసుకొని బాగా మంచిగా నలుపుకోవాలి. దాన్ని నలిపిన తర్వాత దాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ, స్టీల్ డబ్బాలో కానీ, లేకపోతే జిప్లాక్ కవర్లో కానీ స్టోర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. దీన్ని మనం కర్రీలా కానీ, పప్పులో కానీ దేనిలోనన్నా వాడుకోవచ్చు. కాకపోతే మనం దానిలో అయితే వేస్తున్నామో అది కొంచెం మూత గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి. నాకు మా అమ్మ ఆల్రెడీ మొన్న వచ్చేటప్పుడు కొంచెం చేసి తీసుకొని వచ్చారు. అది ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇది ఇలా ఉంది. మనం డైరెక్ట్గా తీసుకొని పప్పులో కానీ కర్రీ కానీ వేసేసుకోవడమే. అంతేనండి ఈ వీడియో. మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. ఉంటా, బాయ్.